హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 63,000 పెన్షన్ల అనర్హుల పెన్షన్లు ఎలా బయటపడ్డాయి? ప్రభుత్వం ఎలా గుర్తించింది? అలాగే ఈరోజు చేయూత పెన్షన్ల పంపిణీ ఉంటుందా లేదా అనే దానిపై కూడా క్లారిటీ ఇస్తాను. మొదటిసారి మనం నిన్న చూసిన వీడియోలో తెలంగాణ పెన్షన్ల వెరిఫికేషన్ ఎందుకు జరుగుతుంది? 63,000 మంది మరణించిన వారి పేర్లపై పెన్షన్లు కొనసాగుతున్నట్లు వచ్చిన వార్తల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరికీ ఉన్న ప్రధాన ప్రశ్న, ప్రభుత్వం అసలు 63,000 పెన్షన్ల కేసులు ఎలా గుర్తించింది? ఒక్కొక్కసారికి ఇంటికి వెళ్లి చూసిందా లేదా కంప్యూటర్ ద్వారా కనిపెట్టిందా? ఇది చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. కాబట్టి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. పూర్తి వరకు చూస్తేనే మీకు ఈ వీడియోలో సమాచారం పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్‌గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ముందుగా పెన్షన్ ఎలా అందుతుందో తెలుసుకోవాలి. ప్రతి నెల ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ జాబితా ఆధారంగా గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీ, అలాగే బ్యాంకులు లేదా పంపిణీ వ్యవస్థ లాంటి ద్వారాల నుండి ఈ పెన్షన్ అయితే అందుతుంది. ఈ రికార్డు పేరు, ఆధార్ పేరు, చిరునామా, బ్యాంకు వివరాలు వంటి సమాచారం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే సమస్యలు వస్తాయి. మరణించిన తర్వాత ఏం చేయాలి? అంటే ఏమవ్వాలి? సాధారణంగా ఒక లబ్ధిదారుడు మరణిస్తే ఆ సమాచారం స్థానిక అధికారులు చేరాలి. తర్వాత సంబంధిత రికార్డులో అప్డేట్ చేయాలి. ఆ పేరు పెన్షన్ జాబితాలో నుంచి తొలగించాలి. అప్పుడు ఆ పెన్షన్ నిలిచిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మరణ నమోదు ఆలస్యం కావడం వల్ల సమాచారాన్ని సంబంధిత కార్యాలయానికి చేరకపోవచ్చు. డేటా అప్డేట్ ఆలస్యం అవ్వచ్చు. పరిపాలన పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో రికార్డులో పేర్లు కొనసాగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. టెక్నాలజీ పాత్ర ఏమిటి? ఇప్పుడు ప్రభుత్వం పాత విధానాలకే పరిమితం కాకుండా డిజిటల్ వెరిఫికేషన్‌ను కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఆధారిత ధృవీకరణ, లైఫ్ వెరిఫికేషన్, మరణాల నమోదు డేటాతో పోల్చడం. స్థానిక రికార్డుల పరిశీలనలో ఈ డేటాను సరిపోల్చినప్పుడు కొన్ని అనుమానాస్పద కేసులు బయటపడ్డాయి. అంటే 63,000 మంది పేర్లు పెన్షన్ డబ్బులు ఎవరో తీసుకున్నట్టేనా? ఇక్కడ చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. వార్తల్లో వచ్చిన సంఖ్య అంటే గుర్తించిన రికార్డుల గురించి. ప్రతి కేసుల్లో ఒక విధమైన పరిస్థితి ఉందని అనుకోవడం సరైంది కాదు. కొన్ని కేసుల్లో డేటా అప్డేట్ ఆలస్యమై కూడా ఉండొచ్చు. కొన్ని కేసుల్లో పరిపాలన లోపాలు ఉండవచ్చు. ప్రతి కేసును అధికారులు విడివిడిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు ఎక్కువగా తనిఖీలు చేస్తుంది? దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రభుత్వ నిధులు నిజమైన అర్హులకే చేరాలి. రెండవది, కొత్తగా అర్హులైన వారికి అవకాశం కల్పించాలి. ఒక అనర్హుడి పేరు జాబితాలో ఉంటే అర్హుడైన ఇంకొకరు ఎదురు చూడాల్సిన అవకాశం వస్తుంది. అందుకే డేటా క్లీనింగ్‌కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తుంది. మరి దీనికి ప్రజలు భయపడాల్సిన అవసరం ఉందా? చాలామంది ఇలా అడుగుతున్నారు. మా ఇంట్లో అమ్మమ్మ పెన్షన్ తీసుకుంటుంది, నానమ్మ పెన్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది. మాకు టెన్షన్ అవసరమా? దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే, దీనికి సమాధానం, మీరు నిజంగా అర్హులై ఉంటే, మీ వివరాలు సరిగ్గా నమోదు అయ్యి ఉంటే, అధికారికంగా ఏ లోపం లేకపోతే అనవసరంగా భయపడాల్సిన అవకాశం లేదు. అయితే స్థానిక అధికారులు అడిగే అవసరమైన వివరాలు ధృవీకరణ ప్రక్రియకు సహకరించడం మంచిది. కొత్త పెన్షన్లపై ఎందుకు ఇంత ఆసక్తి? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి వార్డుల్లో చాలా మంది నెలలుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులు. వీళ్ళల్లో చాలా మంది ఇప్పటికే దరఖాస్తు చేసి కూడా సమర్పించారు. అందుకే ప్రతి చిన్న వార్త కూడా పెద్ద చర్చగా సాగుతుంది. ప్రభుత్వం ఎందుకు ముందు ఈ వెరిఫికేషన్ చేస్తుంది? ఉదాహరణకు తీసుకుంటే, ఒక గ్రామంలో 100 మంది పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకుందాం. అందులో కొంతమంది పేర్లు పాత రికార్డుల వల్ల ఇంకా కొనసాగుతున్నాయి. ఆ పేర్లు తొలగించకుండా కొత్త లబ్ధిదారులను చేరిస్తే రికార్డుల్లో గందరగోళం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ముందుగా జాబితాను శుభ్రం చేసి తర్వాత కొత్త అర్హులను చేర్చే విధానాన్ని అమలుపరుస్తుంది. అందుకే ఇంకా పెన్షన్లకు లేట్ అవుతుంది. ఎవరు అర్హులు? దీనికి ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న, నాకు ఖచ్చితంగా పెన్షన్ వస్తుందా అని. దీన్ని మనకి గ్యారంటీ ఇవ్వలేం, కానీ దీనికి ఒక సమాధానం మాత్రం చెప్పడం సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి పథకానికి వేర్వేరు అర్హతలు ఉంటాయి. సాధారణంగా అధికారులు పరిశీలించే అంశాలు వయస్సు, కుటుంబ పరిస్థితి, ఆదాయం, సంబంధిత పత్రాలు, ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు. ఈ అర్హతలు పూర్తిగా నెరవేరితే తుది ఆమోదం లభిస్తుంది. అప్లై చేశానంటే ఖచ్చితంగా వస్తుందని కూడా మనం చెప్పలేము.
ఇవే ఈ రోజు తెలంగాణ పెన్షన్ల యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి పెన్షన్ల గురించి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. దాంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.